తాగుతాడు, టార్చర్ బాగా పెడతారు. ఆ అమ్మాయి చెప్పుకోలేనివి కూడా కొన్ని నాకు సరిగ్గా చెప్పలేదు, కానీ రోజు తాగొస్తాం నిజమే, ఆమెకు టార్చర్ పెడతాం కూడా నిజమే. ఆ అమ్మాయిని అయితే ఆయనే కొట్టి చంపేశాడు. అతను చంపకోకుండా అయితే అంత దొంగతనంగా అయితే తీసుకెళ్లాల్సిన పని ఉంది ఆయనకి. మాకు ఏమని చెప్పిందంటే అతను ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని కూడా చెప్పలేదు, కడచూపు చూసుకుంటాకి రండి అని చెప్పింది. కడచూపు ఏంటి, చనిపోయిందని అంటేనే వస్తాం కదా మేము. నాకు భయం వేసి ఫోన్ చేశా. తను 2 రోజుల కిందట కూడా అక్క నాకు అదో టార్చర్ పెడుతున్నారు. మీకు చనిపోక ముందు 2 రోజుల క్రితం కాల్ చేసి మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసింది. చేసి నేనే మామూలుగా మాట్లాడదామని చేస్తే ఫోన్ చేయట్లేదు ఏంటమ్మా అంటే, నాకు టార్చర్ ఎక్కువైపోయింది అక్క, నేను తట్టుకోలేకపోతున్నానంటే 5 నెలల కిందట కూడా అండి ఇలాగే టార్చర్ పెడితే నా దగ్గరకు వచ్చేయమన్నా, రమ్మంటే వస్తానని అంటే నేను వాళ్ళని టికెట్ బుక్ చేయమంటే మా చెల్లి వాళ్ళ ఆయన అన్నాడంట మీ అక్కలిద్దరు వాళ్ళంతా చూస్తానన్నాడు అని ఫోన్ చేస్తే నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి మా చెల్లిని నేను తీసుకెళ్తానండి, నేను పెంచుకుంటాను, నాకు భర్త లేడు, నాకు బిడ్డ లెక్క చూసుకుంటాను, నాకు ఒక కొడుకున్నాడు, మీ ఇద్దరిని నేను జాదుకుంటానని చెప్పి రమ్మన్నా. వస్తానని బయలుదేరిన దాన్ని కూడా వాళ్ళు చంపుతాకి టార్గెట్ పెట్టుకున్నారండి. అందుకే తనని నా దగ్గరకు కూడా పంపించలేదు. నాను ఆనూపను చూసుకున్నారు. ఒక 5 నెలలు ఆగాము మేము, సర్దుగా బాగానే ఉన్నారేమో అనుకున్నాం, కానీ తాగొస్తామే టార్చర్ పెడతామేనంట. సరిగ్గా మాట్లాడతాం కుదరట్లేదు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర శ్రీశైలం దగ్గర ఉంచుతున్నారు. ఈ అమ్మాయిని చంపుదాకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి తల్లికి కూడా అలవాటు అవ్వనివ్వలేదు. వాళ్ళు అత్త మామల దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోతాం కూడా ఆ అమ్మాయికి తెలియదు. మా చెల్లిని చంపింది వాళ్ళేనండి, నాకు తెలుసు. బాడీ మీద కూడా అనేక మార్క్స్ ఉన్నాయని చెప్తున్నా. కొట్టి చంపేశారండి, బలవంతంగానే కొట్టి చంపేశారు మా చెల్లిని. మా చెల్లి బాగానే నాతో ఏదన్నా ఉంటే చెప్పుకుంటుందండి. తను నా సొంతంగా అయితే చనిపోయే రకం కాదు, చాలా ధైర్యం అయింది. మాకు మేము అనాథలం, మేము తల్లిదండ్రులు లేరు మాకు, మేము ఎవరి కాళ్ళ మీద వాళ్ళే మేము బతికి మా అంతటా మేము ఇంత కాడికి అయ్యాం. మేము మా చెల్లి అయితే చనిపోయే అంత పిరికిదైతే కాదు, సొంత చెల్లి. నా తర్వాత తను మా అమ్మ నాన్న చనిపోగానే తనని ప్రొఫెసర్ వాళ్ళు సాదుకున్నారా? మా అమ్మమ్మ మా తాతయ్య తీసుకొచ్చుకున్నారు. మా అక్కని నన్ను వాళ్ళు ఉంచుకొని మా చెల్లిని వాళ్ళకి ఇచ్చారు. మా చెల్లిని వాళ్ళే చదివిపించారు. వాడు చంపేసిండండి మా చెల్లెను, చంపేసిండు. వాడు బాగా టార్చర్ పెట్టేదంట మా చెల్లెను. ఆ టార్చర్ వాడు ఆడబిడ్డ, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లి చంపేసిండ్రు. ఇంకా అంతే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు నమ్మించి చంపేసిండ్రు, దాన్ని మోసం చేసిండ్రు. ఇంకా మాకు దూరం చేసిండ్రు మా చెల్లెని. వాళ్ళకు ఒక పాప, ఇప్పటి వరకు లేదు పాప, ఇక్కడికి రాలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళు ఎంత ప్లాన్లో ఉన్నారో. మేము వస్తున్నామంటే కూడా ఉంచలేదు, తీసుకెళ్ళిపోయిండ్రు. మా మామయ్య వాళ్ళ ద్వారా ఇప్పుడు మా చెల్లెని చూసుకోగలుగుతున్నాం మేము. ఈ మాత్రం అన్న అంత ఇది చేసిండ్రు వాళ్ళు, మమ్మల్ని ట్యాప్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాతో కాంటాక్ట్ లేకుండా ఆమెని దూరంగా ఉంచిండ్రు. మాకు ఏం చెప్పినా ఒకవేళ ఏదన్నా ఇంత చిన్న విషయం జరుగుతుంది, ఇట్లా గొడవలు అవుతున్నాయి అని చెప్తే మస్తు టార్చర్ చేసేదంట వాడు. అట్లా టార్చర్ చేస్తున్నాడు అనేసి మేము చాలా ఇబ్బంది పడేది. చివరికి చంపేసిండు వాడే. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా చెల్లిని శిరీషాని వినయ్ భర్తనే చంపాడు, గతంలో కూడా చాలాసార్లు అనేకసార్లు టార్చర్కి మరియు వేధింపులకి గురి చేశారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కూడా అంటే చివరి చూపు చూసుకొని ఇవ్వకుండా బాడీని కూడా శ్రీశైలంకి పంపించే ప్రయత్నం చేశారు. ఎందుకని అంటే కుటుంబ సభ్యులు వస్తున్నారు, ఆ తర్వాత కార్యక్రమం కలిసి చేసుకుందాము, మీరు అక్కడనే ఉండని మేము వస్తాం అన్న తర్వాత కూడా వాళ్ళు మాట వినకుండా వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది అంటూ వాళ్ళు చెప్తున్నారు, భర్త మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ బాడీ మొత్తం కూడా మార్క్స్ అంటే దెబ్బలు తగిలిన మార్క్స్, మొత్తం రెడ్ మార్క్స్ అంటే ఘర్షణ చోటు చేసుకున్న దెబ్బలతో తనుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చెల్లిని భర్తనే చంపారు, అతనే వినయ్ మా చెల్లి భర్తనే చంపాడు, టార్చర్ పెట్టాడు, అనేక సార్లు వేధింపులకు గురి చేసి మద్యానికి బానిస అయ్యి అతను ఇదంతా చేశారని చెప్తున్నారు. మరోవైపు కూడా పోలీసుల పంచనామా అయితే జరుగుతుంది. ఒక్కసారి మనము విజువల్స్లో చూస్తే కూడా మార్చరీ దగ్గర అయితే ఉన్నాము. భర్తని కూడా పోలీసులు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అంబులెన్స్కి కాల్ చేసి మరి వీళ్ళు కాల్ చేసినాక కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, ఆ తర్వాత పోలీసులు కాల్ చేసి సీసీటీవీ ద్వారా
అంబులెన్స్ని ట్రేస్ చేసిన తర్వాతనే వీళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మరోవైపు ఇద్దరు దంపతులకు కూడా ఒక పాప ఉంది. ఆ పాప ఎక్కడా అనుకుంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి భర్త ఉన్నారు, భర్తతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అయినా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు మర్డర్ చేశారు, అనేకసార్లు వేధింపులకు గురి చేశారు, కొట్టి చంపారని చెప్తున్నారు. అసలు మీకు శిరీషకి ఏంటి ఘర్షణ చోటు చేసుకుందా, తను ఎలా చనిపోయింది? అది మేము మాట్లాడదాం మేడం. నేను కొట్టి చంపిన అనేది రిపోర్ట్లో వస్తుంది, దానికి క్లియర్ అవుతుంది. మీరేం చెప్తారు? అంటే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు, నిజాలేంటో అది పోలీసులో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీరేం చెప్తారు? అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శిరీష అని. ప్రేమ పెళ్లి అన్నది ఎవరు? ప్రేమ సభ్యులు వాళ్ళు వచ్చారా ప్రేమ పెళ్లికి? ప్రేమ పెళ్లి కాదు, ప్రేమ పెళ్లిని ఎలా అంటారు? కొట్టి చంపామంటున్నాము కదా, ప్రూఫ్ చేయమని చెప్పండి, మాకు శిక్ష చేయించమని. ఎలా చనిపోయింది తను? తనది హెల్త్ బాగాలేక చనిపోయింది. హార్ట్ అటాక్ లాగా అనిపించింది, చెస్ట్ పెయిన్ అనిపించింది. మరి తన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా మొత్తము. తెలియదు, ఇప్పుడు మేము వీళ్ళు చూపిస్తుంటే మాకు తెలుస్తుంది, కానీ అంటుంటే చెప్తుంటే వింటున్నాం, కానీ మాకైతే తెలియదు. మీరేం చెప్తారు? మీ భార్య చావుకి మీరే కారణం అంటున్నారు, ఏం చెప్తారు? అసలు మీరు బాగానే ఉంటుండేనా? మీరు మద్యానికి ఆరోపణలు నింపుతున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజర్ వల్లనే అమ్మాయి చనిపోయిందని మేము అనుకుంటున్నాం. అందుకే కాల్ లిస్ట్, మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, కాల్ లిస్ట్ అన్ని వస్తే తెలుస్తుంది. వాళ్ళ ఇంటి ఫైనాన్స్ పరంగా ఏమన్నా ప్రెజర్ అని ఏమన్నా టెన్త్ గురై చనిపోయిందేమో అని నాకు డౌట్. అమ్మాయి కాల్ లిస్ట్ కూడా తీసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నది మొత్తం తేలితే కన్నా ఒక కన్ఫ్యూజ్ వస్తుంది మేడం. అంటే మీరు బాగుంటుండేనా? మీరు ఇద్దరు దాంపత్య జీవితం బాగుండేది? అసలు నేను అట్లా వాళ్ళని ఇంటి పక్కన జమునా టవర్స్ లో కూడా చూసుకుని నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూసుకుని అట్లా చేసుకుని. మీరు మద్యం దాగి ఎప్పుడు తనని కొట్టడం కానీ వేధింపులకు గురి చేశారా? ఇంకా అట్లా ఉంటే కొడితే మేడం ఈ రోజుకి నా మీద ఒకవేళ మా చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్ లో ఒక రోజన్నా ఉండేది కదా. ఓ రోజు ఏదో ఒక రోజు ఇన్నిసార్లు నేను మద్యం దాగి కొడతా ఉంటే ఒకసారిగా స్టేషన్కి పోతారు కదా. మరి కుటుంబ సభ్యులు చనిపోయిందని మీరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీరు అక్కడనే ఆగండి, మేము వస్తాము, చివరి చూపు చూసుకుంటాం వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మేడం చెప్తానండి మేడం, వాస్తవంగా వాళ్ళ అక్క తెలుసు ఏది మ్యారేజ్కి రాలేదు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నేనే వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన అమ్మాయి అడిగితే, మా అక్కని చూస్తా ఒకసారి ఇంటికి తీసుకుంటే 2 డేస్లోనే తీసుకున్న ఆమె పరిచయం. ఆమె వస్తుండే మన జమునా టవర్స్కి, మా రూమ్కి మా పిలిపించేది. వాళ్ళ టికెట్ నేనే బుక్ చేసేటోని, మా అప్ అండ్ డౌన్ నేనే చేసేటోని, ఖర్చులకి డబ్బులు కావాలన్నా ఇచ్చేటోని. నైట్ పూట వచ్చినప్పుడు ఆమె 1000 పెట్టుకో, 1500 పెట్టుకోమా ఉంచుకో, ఊరిపోతే నేనే ఇచ్చేటోని, పంపించేటోని. ఆమెకి ఇన్ఫామ్ చేసినాం, ఎందుకంటే బాధ్యత జరిగింది దాని. మరి వాళ్ళు వస్తా అన్న తర్వాత కూడా మీరు ఎందుకని ఉండలేరు, ఎందుకు వెళ్ళిపోయారు? మేడం ఊరి దగ్గర రండి, పాప ఉంది, ఊరి దగ్గర రండి. ఎందుకంటే మా బంధువులు మా వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాము, మీకు కూడా ఇస్తున్నాము, ఆడ రండి చూడండి. ఇప్పుడు ఎక్కడ జరిగినా ఆడైనా విషయము అదే ఉంటుంది, ఇక్కడైనా అదే ఉంటుంది. అంటే పోస్ట్ మార్టం జరగకుండా మీరు ఎందుకు తీసుకొచ్చేస్తారు? దగ్గరలో వాళ్ళు వచ్చి వాస్తవంగా ఆ రోజు ఉంచి పోస్ట్ మార్టం చేపిద్దామని ఉన్నాం, అక్కడే చేపిద్దామని ఉన్నాం మేడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళలే కదా మేడం, నేను ఊరు వెళ్ళినప్పుడు రిటర్న్ అయినా కదా. నేను ఊరికి నుంచి మధ్యలోనే వద్దు ఉండి సార్ వాళ్ళు ఉండి వద్దు వెనక్కి రండి అదంటే వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చిన తర్వాత ఉస్మానియాకి తీసుకొచ్చాను. ఈరోజు 10 o'clock రమ్మన్నారు, చూస్తున్నాం మేడం. మరి పాప ఎక్కడ ఉంది? పాప ఇంటి దగ్గర ఉంది మేడం, దోల్పేటలోనే. మా అమ్మ ఇక్కడికి తీసుకురాలేరు? ఇక్కడికే మేడం, ఇప్పుడు రేపు సండే ఆల్రెడీ కారు ఊరి దగ్గర ఉంది మేడం. డ్రైవర్ని కూడా మాట్లాడినా వెళ్ళి తీసుకొని రమ్మని. ఈ లోపు జరిగితే డ్రైవర్ని ఆఫ్ చేసిన. మీ తల్లి చనిపోయే టైంలో పాప లేదు అక్కడ మీ ఊర్లో? 1 week 10 days. కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ అని అంటున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రీ ప్లాన్గా, అందుకే పాపని శ్రీశైలంలో పెట్టారు, ప్రీ ప్లాన్గా ఇతను కావాలనే కక్షపూర్వకంగా మర్డర్ చేశారని అంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్ నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్ వదిలేసేనా? పాప ఎన్నోసార్లు ఊరు వెళ్తుంటుంది, అమ్మాయి బతికిలేదు, అమ్మాయి తెలుసు, శిక్ష చేయండి అంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్, మాది తప్పుండి మేము ఇది చేసిన వాళ్ళం అయితే శిక్ష నేనే పెళ్లి చేసింది, నేనే చూసింది ఆమె, నా ఫ్రెండే, 14 years నాకు పరిచయం, పెళ్లి 9 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఎట్లాంటి గొడవ లేదు, ఏమి లేదు. సడన్ డెత్. అంటే చనిపోక ముందు 2 రోజుల ముందు వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి భర్త నన్ను వేధిస్తున్నాడు, మద్యం దాగి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అంటూ వాళ్ళ కుటుంబంకి చెప్పిందని వాళ్ళు చెప్పారు. చూపించమని కాల్ లిస్ట్ తీసి మొత్తం చేయించండి, మేము ఓకే దాన్ని. లేదా నేను ఈ రోజు చేసిన అనేది వాళ్ళని చూడమనండి, మాట్లాడదాం మేడం.
మొత్తం మీద చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులు మాత్రం భర్తనే చంపుంటారంటూ ఆరోపిస్తున్నారు. భర్త మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, చాలా న్యాచురల్ డెత్ అంటూ భర్త అయితే చెప్పుకొస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రము ఆరోపిస్తున్నారు భర్తనే చంపి ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ వేధించాడు, అనేకసార్లు మద్యం తాగొచ్చి టార్చర్కి గురి చేశారు. ఒకవైపు చనిపోయిన తర్వాత కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాడీని శ్రీశైలం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ మేము వస్తున్నామంటే కూడా వాళ్ళు ఆగని పరిస్థితి అయితే ఉందంటున్నారు. మొత్తం మీద కూడా రెండు ఆన్సర్లు కనిపిస్తున్నాయి. పొందనలేని క్వశ్చన్స్, పొందనలేని సమాధానాలు అయితే కనిపిస్తున్నాయి. నిజాలు ఏంటో అనేది పోలీసులు నిర్ధారించాల్సిన విషయం. చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే పూర్తిగా పంచనామా రాసుకుంటున్నారని మొత్తం మీద తెలుస్తుంది. కెమెరామ్యాన్ గజప్పతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.